నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నేను అక్షర బాధితురాల్ని. మేము రాంపూర్ బ్రాంచ్లో డబ్బులు వేయడం జరిగింది. మేనేజర్ గారు మా ఇంటికి వచ్చి, మధు మేనేజర్ పేరు మధు, ఈ మేనేజర్ని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేస్తేనే కింది లెవెల్ నుండి దంచుకుంటూ పోతే పై లెవెల్ ఉన్న వాళ్ళని ఈజీగా దొరుకుతారు. ప్రభుత్వం మా అందు దయతలిచి, బాధితులందరి తరపున దయతలిచి మేము వేడుకుంటున్నాం ఏంటంటే, మేము ఒక కాళ్ళు ఒకటే మొక్తలేము, అన్ని రకాలుగా మేము సాయశక్తులా మా తరపున పెద్దలందరూ పోరాడుతున్నారు ఈ డబ్బుల గురించి. మా భర్త ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ, ఈ అక్షర చైర్మన్లు కానీ ఎవ్వరు కూడా ప్రాణాలు పోతున్నా కానీ కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుల్లే లేరు. ప్రభుత్వం కొంత చొరవ చూపి ఈ దొంగల్ని దొరకబట్టించి మా అందరికీ న్యాయం జరిగేలా చూడండి. టౌన్షిప్ పేర్లతోని ఉన్న ల్యాండ్లని అవన్నీ సీజ్ చేసి ఇప్పటివరకు ఎవరెవరికి ఇచ్చిరో అవన్నీ లెక్కలు చూసి చిట్టీలు కట్టిన వాళ్ళకి చిట్ రిజిస్ట్రార్ తరపు నుండి మేము న్యాయం చేస్తా అంటున్నారు, కానీ మాత్రం ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ఇటు టౌన్షిప్ పేర్లో తీసుకున్న డిపాజిట్లకి న్యాయం జరగడం లేదు, చిట్టీలు కట్టిన వాళ్ళకి ఏ విధమైన న్యాయం జరగడం లేదు. ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని మరియు సిపి గారిని కలవడం జరిగింది. వాళ్ళు కలెక్టర్ మేడం వాళ్ళు ఏమన్నారంటే, కొంచెం యాక్షన్ చూసుకోండి, వీళ్ళది భవితశ్రీ చిట్ ఫండ్, అచలా చిట్ ఫండ్ వీళ్ళందరి సాల్వ్ అవుతున్నాయి, మరి వీళ్ళు ఎందుకు సాల్వ్ కావడం లేదు అని నేను అడగడం జరిగితే ప్రభుత్వ అధికారులు కొంచెం స్పందించడం, కొంచెం రెస్పాన్సిబుల్గా స్పందించండి. నవ్వులాట కాదు, మా జీవితాలతో ఆట అవుతున్నది ఇది. నవ్వులాట కాకుండా మీరు కొంచెం యాక్షన్ తీసుకొని బాధితులందరికీ ప్రభుత్వం తరపు నుండి న్యాయం చేయండి. మీ మీడియాను కూడా మేము కోరుకుంటున్నాం ఏంటంటే, దీన్ని కొంచెం హైలైట్ చేసి మా బాధితులందరికీ కొంచెం న్యాయం జరిగే విధంగా చూడగలరు. ఇప్పుడు మేము ఎంత బాధతో వచ్చినామంటే అంత బాధతో వచ్చినాం. మా డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మేము పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద తిరుగుడేంది, మీరు ఏసీలల్లుండి మీరు మిమ్మల్ని దాపెట్టుడేంది. ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవ్వరే కానీ ఇంత న్యాయం చేస్తాం అంటారు. చిన్న దొంగతనం చేస్తేనే తీసుకొచ్చి పోలీసులు పొట్టు కొడుతున్నారు. ఇంత పెద్ద దొంగను ఎందుకు దొరకబట్టలేకపోతున్నారు? ఈ దొంగను దాపెట్టడానికి కారణం ఏంటిది? ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఫండ్ అందుతుందా, లేకపోతే రాజకీయ నాయకులు ఏమన్నా డబ్బులు తీసుకుంటుర్రా? దీనికి ఆయనను దాపెట్టడానికి కారణం ఏంటిది? మా అందరికీ ఆయనను బయటికి తీసుకొచ్చి చిట్ రిజిస్ట్రార్ ఏమన్నారంటే, పేరాల శ్రీనివాస్ వచ్చి సంతకం పెడితే జాయింట్ అకౌంట్ తీస్తే చిట్ రిజిస్ట్రార్కి సంబంధించిన అమౌంట్ మీరు రిలీజ్ చేయగలుగుతాం అంటుండు. ఆయన ఎందుకు బయటికి రాలేకపోతుండు? ఆయన బయటకు వచ్చి ఒక జాయింట్ అకౌంట్ తీసి కొంతమంది వెళ్ళిపోతాం కదా, మేము కొంతమంది బాధితులం, మా బాధలన్నీ తీరుతాయి కదా, అక్కడ నుండి మాకు ఇస్తున్నారంటే మాకు నమ్మకం కలుగుతుంది కదా. ఇవి వస్తలేమన్న హోప్లోనే మా భర్త ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మాకు ఏ విధంగా అయినా న్యాయం చేయండి. ప్రభుత్వ అధికారులు ప్లస్ రాజకీయ నాయకులే కానీ, మీడియానే కానీ మా అందరికీ న్యాయం చేసి బాధితులందరికీ కొంచెం మాకు సత్వర ఉపశమనం కలిగే విధంగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. నా పేరు లావణ్య, మాది కరీంనగర్. నా పేరు భోగమునిందరు. అక్షర చిట్ ఫండ్ అనే సంస్థ 2009 లోపల మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక 67 బ్రాంచీలని స్థాపించి కొంతమందిని ఏజెంట్ల ద్వారా ఈ బ్రాంచీల ద్వారా ఆ చిట్టీలని వేయించి, ఆ చిట్టీలు 5 సంవత్సరాల చిట్టీలు పూర్తయిన తర్వాత వాటిని డబ్బులు ఇవ్వకుండా వాటిని డిపాజిట్ రూపంలో కన్వర్ట్ చేసిండ్రు. ఆ కన్వర్ట్ చేసినటువంటి డిపాజిట్ బాండ్ ఇవ్వకుండా అక్షర టౌన్షిప్ అనేటువంటి బాండు నేరపూరితంగా ఇచ్చిండ్రు. ఆ బాండ్లు కూడా కాలపరిమితి పూర్తయిపోయిన తర్వాత ఆ సంస్థలన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తేసి వాళ్ళు కనుమరుగైపోయినరు. దీనికి 4-5 డైరెక్టర్లు ఉన్నారు. శ్రీనివాసరావు, శ్రీవిద్య, కొండలరావు, ఇంకా ఒక 4 ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడ కనుమరుగైపోయినరు. దీని యొక్క డబ్బులు కూడా చిట్టి డబ్బులు ఉన్నటువంటి, చిట్టి అమౌంట్ ఉన్నటువంటి చిట్ రిజిస్టర్ దగ్గర ఒక లెటర్, వాళ్ళు మన డైరెక్టర్లు అందరూ ఒక లెటర్ ఇవ్వడం ద్వారా కొంతమందికి చిట్టి డబ్బులు, డిపాజిట్ డబ్బులు వస్తాయి. కానీ ఆ లెటర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. అతని మీద అరెస్ట్ వారెంట్ ఉన్నది. ఆ అరెస్ట్ వారెంట్ని కూడా వాళ్ళు ఎవరు మరి పట్టించుకోవడం లేదు, అరెస్ట్ చేయడం లేదు అతన్ని. ఈ కొన్ని కేసులు నడుస్తున్నాయి. ప్రతి జిల్లా లోపల అనేక పోలీస్ స్టేషన్లలో కొన్ని వందల కేసులు ఉన్నాయి. ఆ కేసులను కూడా ఎవరు పట్టుకుంటారు? మరి ప్రభుత్వ పరంగా చర్య తీసుకుంటలేరు, అధికారులు ఎవరు చర్య తీసుకుంటలేరు. ఈ ప్రజలందరూ కూడా అనేకటువంటి బాధలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పటికి కూడా దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు.
మరి దీన్ని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, దీని ఇంకా ఏమున్నది మాకు అర్థం కావడం లేదు. ఈ విధంగా వీళ్ళు వాళ్ళ డైరెక్టర్లందరినీ అరెస్ట్ చేయకపోతే మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఉధృతంగా తీసుకొచ్చి మేము బాగా చర్య తీసుకుంటామని అనుకుంటున్నాము. దానికి మాకు ప్రభుత్వ పరంగా రాజకీయ నాయకంగా ఇంకా సహకారం కావాలి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని భూములని వచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఆ విధంగా చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు కానీ మాకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం వాళ్ళకు సమయం దొరుకుతలేదు. మరి ఈ విధంగా మాటలు చెప్పుకుంటా వాళ్ళు కలిసినప్పుడు దొరికినప్పుడు ఏదో మాకు వాయిదా పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కనుమరుగైపోతున్నారు. మరి వాళ్ళందరినీ కూడా డైరెక్టర్లందరినీ కూడా త్వరగా అరెస్ట్ చేసి ఈ కేసుని తొందరగా ముగించి ప్రజలందరికీ న్యాయం చేయాలని మనవి. దీన్ని 500 మంది దాకా బాధ్యులు, 500 కోట్ల రూపాయలు అమౌంట్ రావాలి. దాదాపు 3-4 వేల మంది బాధితులు ఉన్నారు. ఇక కొంతమందికి రిజిస్ట్రేషన్లని చేసినారు. అవి కూడా ఏ విధంగా అంటే 2 లక్షల గుంటకు వాల్యూ ఉన్నటువంటి భూమిని 12-14 లక్షలతో చేసి ఆ విధంగా మోసపూరితంగా చేసినారు. అలాంటి స్థలాలు కూడా అన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్లన్నీ రద్దు చేయాలని కూడా మనవి. అవన్నీ మెచ్యూరిటీ అయిపోయినా కూడా వాళ్ళు లేరు. మెచ్యూరిటీ అయిపోయిన వాటికి కూడా లేవు. కొంతమందికి చెక్కులు ఇచ్చిండ్రు, పోయి అడిగినప్పుడు చెక్కులు ఇచ్చిండ్రు. ఆ చెక్కుల అమౌంట్ బ్యాంకులో లేదు, అవి బౌన్స్ అయిపోయినాయి. మరి ఆ చెక్కు బౌన్స్ అయిపోయినాయి కదా అని కేసు వేద్దాం అనుకుంటే మేము రేపిస్తాం ఆపిస్తాం అనుకుంటా వాటిని చేసి ఆ చెక్కు బౌన్స్ టైం 3 పీరియడ్ అయిపోయే వరకు వాళ్ళు మాయమాటలు చెప్పినారు. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎగ్గొట్టారు. ఇప్పుడు ఆ చెక్కు మేము కేసు వేద్దాం అన్నటువంటి విషయం కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. తిప్పినారు. ఇప్పుడు ఏం లేదు, ఇంకా వీళ్ళందరినీ డైరెక్టర్లందరినీ మనం అరెస్ట్ చేయాలి. ఆ కేసును తొందరగా ముగించాలి. ప్రజలందరికీ భూములు ఉంటే భూములు కానీ, వాళ్ళ డబ్బు ఉంటే డబ్బులు కానీ మాకు పంచాలి. లేకపోతే ఇది ఇంకా మేము బాగా ఉధృతం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ మధ్యన హైదరాబాదులో కానీ, హన్మకొండలో కానీ మేము ధర్నా చేయడం జరిగింది. ఈ విధంగా ఇంకా ముందుకు పోకపోతే ఇంకా ఉధృతం చేస్తామని మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.